ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మాకు కార్తీక మాసంలో కార్తీక స్నానాలను చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎందుకు చేయాలి, ఒకవేళ చేయలేని వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? నది తీరానికే వెళ్ళాలి అంటే అందరికీ కుదరదు కదమ్మా. కుదరదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కుదరదు, మీకే కాదు, భాగ్యనగరంలో ఎవరికీ కుదరదు. మరే ఇక్కడ ఎవరికి కుదురుతుంది? అసలు ఎవరికి కుదరదు. మరి ఎట్లా అంటే అమ్మా, ఏది కూడా శరీర ధర్మాన్ని వదిలిపెట్టి చేయమని లేదు. తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. ఈ శరీరం ఉంటేనే నేను ఏదైనా చేయగలను. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఉంటేనే కదా ఏమన్నా చేయడం. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇది దేనికుంటుందో తెలుసా అమ్మా? ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఏదో ఉందే, వాళ్ళ లోగో ఇదే, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే నేను ధర్మాన్ని ఆచరించగలను. ఇది నిజంగా దేహం ఒక దేవాలయం. ఈ దేవాలయంలో జీవుడు అనేటటువంటి దైవం ఉన్నాడు ఇక్కడ. అందుకని ఈ దైవాన్ని బాధ పెట్టకూడదు. దైవం ఉండే ఆలయం గనక శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి, అది ప్రధానం. అయితే మరి ఈ స్నానాలు ఏమిటి? కార్తీక మాసం మొత్తానికి చలికాలం కదా, చలికాలంలో స్నానాలకు ప్రాధాన్యం ఏమిటి అంటే చలికాలం అదే చలికాలం కదా, అసలు స్నానం చేయకపోతే ఏమనిపించే భావన కూడా ఉండొచ్చు, ఉంటారు. నాకు తెలుసు కొంతమంది, నేను రాత్రికి ఇంటికి వెళ్ళి స్నానం చేస్తామని చెప్పిన వాళ్ళని నేను చూశాను, పగలు కాకుండా. అందుకని ఆరోగ్యం బాగుండాలి అంటే కఠినమైనటువంటి నియమాలు కొన్ని మొదలు పెడితే ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా వాటి వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. రాను రాను అవి ప్రయోజనకారులని అర్థం కూడా అవుతుంది. తర్వాత ఇబ్బందిగా కూడా అనిపించదు అలవాటు అయిపోయాక. అందులో ఒకటి ఏమిటంటే కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానాలు. కార్తీకంలో స్నానానికే ప్రాధాన్యం, అది కూడా చన్నీళ్ల స్నానానికి. అది కూడా వీలైతే నదీ తీరానికి వెళ్ళి, నదులు లేని చోట చెరువులు లేకపోతే బావి లేకపోతే ఇలా కొట్టి బోర్ నీళ్లు, మరి ఇవేవీ లేవు కదా భాగ్యనగర వాసులకి. ఏమున్నాయి? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? అసలు ఎందుకు ఆ నీళ్ల గురించి మాట్లాడారు అన్నది కూడా తెలియాలి. ఆ నీళ్ల గురించి ఎందుకు మాట్లాడారంటే, భూమి త్వరగా చల్లబడి త్వరగా వేడెక్కుతుంది, నీళ్లు త్వరగా చల్లబడి త్వరగా ఆలస్యంగా చల్లబడి ఆలస్యంగా వేడెక్కుతాయి కదమ్మా. మీకు నీళ్లు తెల్లారేటప్పటికి నీళ్లు ఎలా ఉంటాయమ్మా? చల్లగా ఉంటాయి ఎండెక్కిన కొద్దీ. అంటే రాత్రి చల్లదనం కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. కానీ తెల్లారుజామున నిన్నటి వేడికి నీళ్లు వేడిగా గోరువెచ్చగా ఉంటాయి. కనుక భూమి స్పర్శతో ఉండేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎంత వేడిగా ఉంటుందంటే మన శరీరానికి ఎటువంటి ఉష్ణోగ్రత ఉంటుందో అంత ఉష్ణోగ్రత ఉంటుంది. మనం శీతాకాలంలో దుప్పటి కప్పుకుని పడుకుంటే బయటకు వచ్చేప్పటికి చల్లగా శరీరం వేడిగా ఉంటుంది. ఈ వేడి ఎంత ఉంటుందో అంత వేడి ఉంటాయి ఆ నీళ్లు, భూమి స్పర్శలో ఉండే నీళ్లు. రెండు సమానమైన వేడి ఉండేటటువంటి వాటిల్లో స్నానం చేస్తే శరీరానికి హాయి ఉంటుంది, చర్మం పగలదు. మీరు చూడండి, వేడి గ్లాస్ మీద ఒక్క చుక్క నీళ్ల చినుకు చల్లితే టప్పున పగులుతుంది. పూర్వం చదువుకోమంటే దీపాలు పెట్టినప్పుడు పిల్లలకి చదువు ఇష్టం లేకపోతే ఆ దీపం గుడ్డు పగలడానికి ఒక చుక్క వేడి నీళ్ళు చల్లేవాళ్ళు. టక్కన గాజు బొగ్గ పగిలేది, ఈ లోపల వీళ్ళు ఆటలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లా ఉండేది. అంటే శరీరం కూడా మనకంత వేడిగా ఉన్న దాని మీద చన్నీళ్ళ స్నానం చేస్తే పగులుతుంది లేదా. అందుకని దానికోసం సమానమైనటువంటి వేడున్న చోట స్నానం చేయాలి. పైగా ఏం చెప్తారంటే తెల్లవారుజాము దాకా సూర్యోదయం అవడానికి ముందు దాకా నీళ్లల్లో అగ్నిదేవుడు ఉంటాడు. అగ్ని స్పర్శ ఉంటుంది వరుణుడితో. ఆ కారణంగా అంటే మన వాళ్ళు అగ్ని అని చెప్పారు కానీ మనకి ప్రాక్టికల్ గా కనపడుతుంది గోరువెచ్చగా ఉన్నాయని. ఆ అగ్నిస్పర్శతో ఉన్న నీళ్లతో గనక స్నానం చేసినట్టయితే పైన ఒళ్ళు పగలకపోవడంతో పాటుగా రక్తనాళాలు బిగుసుకుపోయే ప్రమాదం లేదు. సాధారణంగా అదే కదా అవుతుంది. ఎక్కువగా హార్ట్ అటాక్స్ అవి రావడానికి, ఇవి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ కాలమే కారణం అంటారు. అది లేకుండా ఉంటుందట. అది కూడా చన్నీళ్ల స్నానం తల మీద చేస్తే.
అందుకని ప్రతిరోజు మునగమల్ల తలస్నానం చేయాల్సిందేనమ్మా? చేస్తే మంచిదమ్మా. ఉమ్, చెయ్యాలి అన్న నియమం ఏం లేదు, మంచిది అని చెప్తారు. అది. ఉమ్, ఎందుకంటే ఇది కూడా సూర్యోదయానికన్నా ముందే చేయాలి. ఉమ్, మీకు ఇంకొక సంగతి తెలుసో తెలియదో, ఆయుర్వేదంలో అమ్మా. చెవి, ముక్కు వీటికి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఉమ్, మందులు ఇవ్వడంతో పాటు సూర్యోదయానికన్నా ముందు తల మీద స్నానం చేయండి అని చెప్తారు. ఓ, అది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ లాగా. వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్. ఉమ్, అది చాలా ఉపయోగపడుతుంది. ఉమ్, ఎంతో మందికి జలుబు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, కొంచెం ధైర్యం చేయాలనుకోండి, దీనికి సాహసం కావాలి. ఉమ్, బాగా జలుబు, సైనస్ ఉందనుకోండి, ఉమ్, తెల్లారుదామన 5 లోపల చన్నీళ్ల స్నానం నెత్తి మీద చేస్తే 1-2 రోజులు ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా బాధపడతారు. ఉమ్, కానీ తర్వాత తగ్గుతుంది, మళ్ళీ రాదు చాలా తగ్గిపోతుంది ఆల్మోస్ట్. అని చెప్తారు. ప్రాక్టికల్ గా ఆచరించి చూడాలి, చూసి బాగుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అటువంటి అంటే దానికి మనం ఎప్పుడు సిస్టమాటిక్ గా ఫాలో కావాలి కూడా. కావాలి. ఉమ్, అది ఆ విధంగా ఎప్పుడైతే తెల్లారుజామున చన్నీళ్ల స్నానం చేస్తారో అప్పుడు ఈ నెల రోజులు జలుబు చేయదండి. మీరు గమనించండి, కార్తీక స్నానాలు చేసేవాడికి ఎవరికైనా జలుబు చేసిందా? కదా, అయ్యప్పలు ఉంటారు ఎక్కువగా, వాళ్ళకి ఏమి చెయ్యదు. చేసినట్టుగా ఏది అనిపించదు. పొద్దెక్కాక స్నానం చేస్తే వస్తుంది, ఉమ్, సూర్యోదయం తర్వాత చన్నీళ్ల స్నానం చేస్తే వస్తుంది. ఉమ్, సూర్యోదయం తర్వాత తప్పనిసరిగా చుక్క వేడి నీళ్లు కలుపుకోవాల్సిందే. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందమ్మా, ఉమ్, చన్నీళ్ల స్నానం చేయమన్నారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తాం కదా, భూమితో స్పర్శ ఉంటే. ఉమ్, మనకు అంతటి అదృష్టం లేదుగా. లేదుగా. మరి అట్లాంటప్పుడు ఏమిటి, ఆ నీళ్లు ముట్టుకుంటే చేతులు కొరుక్కుపోయేటంత చలి ఉమ్, నీళ్లలో వేలు పెడితే. ఉమ్, అందువల్ల ఏం చెయ్యొచ్చు, గోరువెచ్చగా ఉండే వరకు వెచ్చబెట్టుకోవచ్చు నీళ్లు. ఓకే. మరీ వేడి కాదు, ఉమ్, అమ్మ వేడిగా చేస్తే బాగుంది కాదు, ఉమ్, ఇంతకన్నా చల్లగా ఉంటే నేను స్నానం చేయలేనంత. ఓ, ఓకే. దాన్ని నులివెచ్చన, గోరువెచ్చన, సంస్కృతంలో నఖపంచ అంటారు, ఇంగ్లీష్ లో లూక్ వామ్ అంటారు. ఉమ్, అంత టెంపరేచర్ లో మాత్రమే, ఉమ్, అతి చల్లగా కాకుండా నార్మల్ శరీరం టెంపరేచర్ తట్టుకునేంత. ఉండేటట్టుగా, మన శరీరపు టెంపరేచర్ ఎంత ఉంటో అంత ఉండేటట్టుగా చేసి, ఉమ్, మరి నదీ స్నానం చేసిన ఫలితం రావాలి కదా నాకు. రావాలి కదమ్మా. ఏం చెప్పారట, కార్తీక మాసంలో జలే గంగా తైలే లక్ష్మి అన్నారు. ఉమ్, తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, జలంలో గంగాదేవి ఉంటుందని. ఉమ్, మరి గంగా స్నాన ఫలితం నాకు రావాలంటే ఏం చెయ్యాలి? ఉమ్, గంగ లేదు, లేదు. కనీసం గది కూడా లేదు కదా, ఉమ్, నది కూడా లేదు కదా, గంగ మాట అసలు బావే లేదు. బావే. అట్లాంటప్పుడు నాకు ఆ ఫలితం రావాలి అంటే ఆవిడ గంగాదేవి ఏం చెప్పిందిట, నీళ్లు ఇన్నున్నా వాటిల్లో నేను ఉంటానండి, ఆవిడ తలుచుకోవాలి. తలుచుకోవాలి. గోష్పాదం అంతట, అంటే ఆవు బెడుతూ ఉంటే ఆవు గిట్టలు నేలలో గుచ్చుకుంటే ఎంత ఉంటుందో అంత గుంటలో నీళ్లుంటే అందులో కూడా నేను ఉంటానంది ఆవిడ. ఉమ్, అందుకని మనం బకెట్ లాంటి దాంట్లో నీళ్లు తీసుకుని చేత్తో 3 సార్లు గంగే 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 అని తిప్పితే నీళ్లు తిరుగుతుంటాయి, కదులుతాయి, ఉమ్, స్టిల్ గా ఉండవు. ఉమ్, కదులుతున్న నీళ్లలో చైతన్యం, కరెంట్ ఉంటుంది, అదేగా మన జల విద్యుత్తు. అది మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఉమ్, నదిలో స్నానం చేసినటువంటి వాళ్ళు ఎంత బలంగా ఉంటారో చూడండి, ఉమ్, ఎంత ఎనర్జీ, హాయిగా ఉందంటారు, ఉమ్. చాలా బలంగా కానీ ఆ ఉంటారు. 2 నిమిషాలు చలి అలా ఏమన్నా అనిపిస్తదేమో, కానీ తర్వాత నిజంగానే చాలా యాక్టివ్ గా, హాయిగా ఎంత అనిపిస్తుంది. హాయిగా ఉంటుందమ్మా. ఎందుకంటే లోపల రక్త ప్రసరణ జరగాల్సిన తీరులో జరుగుతూ ఉంటుంది. ఉమ్, అందుకని ఆ కదులుతున్న నీటి ప్రభావం కావాలి అంటే ఈ బకెట్లో నీళ్ళని ఇలా తిప్పి గంగను తలుచుకుని స్నానం చేస్తే కార్తీక మాసం అంతా గంగా స్నానం చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఉమ్, మరి చెయ్యలేని వాళ్ళు, గంగ దాకా వెళ్ళలేని వాళ్ళకి నీళ్లు తిప్పమన్నారు. ఉమ్, చెయ్యలేని వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, హాయిగా కంఠ స్నానం చేయొచ్చు. కంఠ స్నానం అంటే తల తడవకుండా ఉమ్, కాస్త నీళ్లు చిలకరించు. అపవిత్ర పవిత్రోవా అని చల్లుకోవచ్చు. ఉమ్, ఎందుకంటే శరీర ధర్మాన్ని వదిలిపెట్టి చెయ్యమనలా. ఉమ్, నాకు జ్వరంగా ఉంది అయినానే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఉమ్, ఆపరేషన్ అయింది అయినానే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది మొండితనం అవుతుంది, మరే. శరీరాన్ని హింస చేసినట్టు అవుతుంది, ఉమ్, దానికి దోహదం చేసినట్టు కాదు. కనుక చేయలేని వాళ్ళు మానేయచ్చు. ఇంకొకటి ఉంది మధ్వ సంప్రదాయంలో, అమ్మా. ఇళ్లలో వృద్ధులు ఉంటారు మంచంలోంచి లేవలేని వాళ్ళు, ఉమ్, వాళ్ళకేమో ఈ కార్తీక స్నానం లేదా ఏకాదశి ద్వాదశి స్నానం చేయాలని ఉంటుంది, కానీ లేవలేరు, చేయలేరు, ఉమ్, ఆరోగ్యం సహకరించదు. ఉమ్, అందుకని ఇంట్లో వాళ్ళని లేపుతారు, తెల్లవారుజామైంది, స్నానం చేసే సమయం అయింది, లేవండి, వెళ్ళి స్నానం చేయండి ఉమ్, అని ఇంకొకళ్ళ చేత చేసేందుకు సహాయం చేస్తే కూడా వాళ్ళకి తగినటువంటి ఫలితం ఉంటుందట. ఓ,
మనం చేయలేకపోతే ఇంకొకళ్ళు చేయొచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మేం చేయలేం గనక ఇంకోళ్ళు చేయడానికి వీల్లేదని అడ్డం పడుతూ ఉంటారు. అది చాలా తప్పు కదా. అట్లా చేయకుండా చెయ్యలేనటువంటి వాళ్ళకి సహకరించి, లేదమ్మా నువ్వు స్నానం చేసిరా, నేను ఎలాగో స్నానం చేయలేను కదా, కాఫీనే కలుపుతాను, టీనే పెడతాను అంటే లేవగలిగితే, నన్ను డాక్టర్ చెయ్యొద్దన్నాడు అని చెప్పి దూరంగా ఉండొచ్చు. లేదా అసలు లేవలేకపోతే లేపి ఇవాళ ఏకాదశి లేదా కార్తీక స్నానం చేయాలి లేండి అని చెప్తే చాలు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే ఒక మంచి పని చేయడమే కాకుండా ప్రోత్సహిస్తే కూడా ఫలితం ఉంటుంది. కర్త కారయిత చైవ మోదక ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ. మంచి పనికైనా సరే చెడ్డ పనికైనా సరే కర్త చేసినవాడు, కారయిత చేయించినవాడు, ప్రేరకుడు చెయ్యి చెయ్యి అని ప్రోత్సహించినవాడు, అనుమోదక బాగుందని చెప్పి చప్పట్లు కొట్టినవాడు, నలుగురు కూడా సుకృతే దుకృతే చైవ దుష్కృతే చైవ, మంచి పనికైనా చెడ్డ పనికైనా సమభాగిన ఫలితం సమానంగా పొందుతారు. కార్తీక స్నానం చేయలేకపోతే చెయ్యమని ప్రోత్సహించినా చాలు, లేకపోతే వాళ్ళకి ఫలితం. సో విన్నారు కదా, కార్తీక మాసంలో ఒక్కరోజైనా అమ్మ చెప్పినట్టు ఫాలో కండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీగా ఉంటుంది కదమ్మా. మంచి సంతోషం అమ్మా. ధన్యవాదాలమ్మా.